అంతే కాదు నాగరాజు గారు, ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓకే, అదేంటి నాకు అర్థం కాదు. కొత్తగా అందరి చేతులలో మొబైల్ హాస్ బికమ్ ఏ బిగ్ వెపన్ లాగా ఇంటి ముందుకు వస్తారు, ఆ వెపన్ ఓపెన్ చేస్తారు, అందులో కెమెరా ఆన్ చేస్తారు, వీళ్ళంతా వీడియో తీస్తుంటారు, వీళ్ళు రాగానే వీళ్ళ వీడియో జూమ్ చేస్తూ ఉంటారు, చేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది ఇక్కడ షూట్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు ఏంటి అంటే, కొంతమంది ఎదవలకి తెలియదు ఏంటి అంటే, అది కూడా తప్పేరా బాబు, నువ్వు అట్లా చేసుకున్నా కూడా నువ్వు సైబర్ క్రైమ్ కిందకు వస్తావు, ఐటీ యాక్ట్ 66E కిందకు వస్తావు. నువ్వు యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ద టేక్ వీడియో ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ దేర్ పర్మిషన్. అంతే కదా మరి. ఇంట్లో మహిళలు ఉంటారు, భర్తలు ఏదో లోన్ తీసుకొని ఉంటారు, వాళ్ళు లేని టైంలో మహిళలు మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆమె లోన్ తీసుకున్నట్టు మాట్లాడతారు. నా దగ్గర పర్సనల్లీ చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినవి మీకు చెప్తున్నాను. అది కూడా మీరు రికార్డ్ చేయండి. ఇంటి ముందుకు వచ్చి ఎవడైనా మీ ఫోటోలు తీసినా రికార్డింగ్ చేయండి. కానీ రికార్డింగ్లో ఒక మాట అడగండి, మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి. వాడు చూపిడు. 90% ఆఫ్ ద కలెక్షన్ ఏజెంట్ జోబులో ఐడి కార్డులు ఉండవు. మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి. ఐడి కార్డ్ నా దగ్గర లేదు అంటారు, అది కూడా రికార్డ్ చేయండి. వెంటనే ఆ రికార్డింగ్ని పోలీసు వాడికి పంపించేసి, వీడెవడో నాకు తెలియదు ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేస్తాడంటే వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు.